హాయ్. రామప్ప అకాడమీలో మార్చి 1వ తేదీన కొత్త బ్యాచెస్ అనేది ప్రారంభించబడుతుంది. ఆర్మీ సపరేట్ వింగ్లో 2025 నోటిఫికేషన్ రావడానికి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి ఫిజికల్ అండ్ థియరిటికల్ క్లాసెస్ మార్చ్ 1కి స్టార్ట్ అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14,236 ఉద్యోగాలు అంగన్వాడీ ఉద్యోగాలని ఇంటర్మీడియట్ విద్యార్హతతో నోటిఫికేషన్ విడుదల కావడానికి ప్రభుత్వం ఆర్థిక శాఖ ఒప్పందం నోటిఫికేషన్ టోటల్గా జారీ చేయడానికి సన్నాహాలు చేయడం అయితే జరిగింది. ఎలక్షన్ కోడ్ రిలీజ్ అవడంతోనే మనకి అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ శిశు సంక్షేమం సంబంధించినటువంటి సబ్జెక్ట్ను కూడా యాడ్ చేస్తూ అంగన్వాడీ ఎగ్జామ్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేయడం జరుగుతూ ఉంది. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది దీనికి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఎగ్జామ్ అనేది స్టేట్ లెవెల్లో ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేస్తారా అనేటువంటి ఆలోచనతో అభ్యర్థులు మాత్రం ఉండడం జరిగింది. ఆ అభ్యర్థులందరికీ అతి త్వరలో ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మీకు టోటల్ పూర్తి వివరాలను వెల్లడించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యా అర్హత ఉందో ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారో లేండి మేల్కోండి. ఎందుకంటే రాబో 2-3 నెలల్లో విరివిగా మీకు అంగన్వాడీ ఉద్యోగాలు అయితే ఏంటి, గ్రూప్ 4 ఉద్యోగాలు, FBO ఉద్యోగాలు, అదేవిధంగా మీకు కానిస్టేబుల్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కావచ్చు, SI ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కావచ్చు, గ్రూప్ 4 ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కావచ్చు. ఆల్రెడీ RRB ఎగ్జామ్ డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే RRB ఎగ్జామ్ అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా చేసుకోండి. అయితే ఈ పోటీ ప్రపంచంలో పోరాడేంటే ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ని తట్టుకునేటువంటి శక్తి కావాలి అంటే ఖచ్చితంగా కోచింగ్ అనేది మీకు అవసరం. ఈ కోచింగ్ నిష్ణాత అధ్యాపక బృందంచే మార్చి 1వ తేదీన కొత్త బ్యాచెస్ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీన్ని విద్యార్థులు గమనించండి. అదేవిధంగా ఈ విషయాన్ని చాలామందికి తెలియజేసే విధంగా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు వీలైతే మీ యొక్క 10th క్లాస్ గ్రూప్స్ అనేటి ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్లో చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని మళ్ళీ మీతో పాటు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి, ఆలోచించండి మేధావులారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.